రాణి పిచ్చుక వజ్రం నుండి మళ్లీ వెలుగు బయటకొచ్చి రెండింటిపైన పడింది. ఆ రెండు ఒక బాల్ లాగా వేగంగా గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకండి, అర్థమైందా? ఆ రెండు అక్కడి నుండి నేరుగా వెళ్లి నీటిలో పడ్డాయి. మనం ఆ రాణి పిచ్చుకొని ఏదో ఒకటి చెయ్యాలి. కొద్ది రోజుల తర్వాత రాణి పిచ్చుక 2 గుడ్లు పెట్టింది. అడవిలో ఉన్న పక్షులన్నీ తనకి అభినందనలు తెలియజేయడానికి వచ్చాయి. రాణి చిలుక, కొత్త గుడ్లు పెట్టినందుకు మీకు చాలా చాలా అభినందనలు. మీరు మీ గుడ్లని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో నుండి పిల్లలు బయటకు వచ్చే వరకు మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. లేదు, నేను ఈ అడవికి రాణిని. మీరందరూ నా ప్రజలు. పగలైనా రాత్రైనా నేను మీ సమస్యలు వినడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. రాణి పిచ్చుక వర్ధిల్లాలి! రాణి పిచ్చుక వర్ధిల్లాలి! ఆ రోజు రాత్రి రాణి పిచ్చుక ప్రశాంతంగా తన గూటిలో నిద్రపోతుండగా తనకి ఏదో అలజడి వినిపించింది. అరే, ఎవరక్కడా? తను లేచి చూస్తే ఎదురుగా ఉన్న చెట్లు కదులుతున్నాయి. ఎవరున్నారక్కడా? అప్పుడే గోల్డీ రాబందు తన భార్య చెట్లలో నుండి బయటకొచ్చాయి. ఏంటి సంగతులు రాణి పిచ్చుక, ఎలా ఉన్నావు? మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఉండండి, ఇప్పుడే మీ సంగతి చెప్తాను.